ఫేవరెట్ డైలాగ్ ఎప్పటికొకటే తమ్ముంటే అందరూ నీళ్ళలో పడ్డాడు ఏమైంది అన్నారు ఇల్లు చూపించిండు 20 minutes కాదు ఎంతున్న సినిమా మా అన్న అనిపిస్తే చాలు ఇన్ని రోజులు ట్రోల్ చేసిన వాళ్ళకు 90 mm రాడి తిప్పిండు ఇంకో 10 days దంగలి కడిలో పోతుంది మొత్తం జీరో అయిపోయింది ఈ సినిమా కానీ సంక్రాంతికి రిలీజ్ అయి ఉంటే ఆ 3 సినిమాలకి ఎవరు దేకేవారు కదా అసలు సెకండ్ హాఫ్ స్టోరీ మొత్తం చేంజ్ అయిపోయింది ఇప్పుడు ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం చించి పడేసింది ఇచ్చి పడేసింది అన్నయ్య సూపర్ అంటే ఎక్స్టెండ్ చేశారు అంతే ఆర్ఐపి టు ద దంగల్ రికార్డ్ అసలు బాయ్ మామూలు యాక్టింగ్ చేయలేదు ఇంకో నేషనల్ అవార్డు వస్తుంది బాయ్కి అసలు నార్మల్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సినిమా చూస్తే కానీ అర్థం కాదు వేరే లెవెల్ స్టోరీ ఇచ్చింది అసలు వేరే బాగా మస్తు సూపర్ 20 నిమిషాలు యాడ్ చేసుడు ఏందో కానీ అసలు మైండ్ రియా చెప్తున్నా అసలు రప్పైంది అసలు ర్యాంప్ మొత్తం చింపి పడేసింది 20 minutes సీన్ మన జపాన్ సీన్ ఉంది కదా దాని గురించి పెట్టారు సూపర్ అండి సినిమా మాత్రం కేక 2000 కోట్లు కాదు 2500 కోట్లు పక్కా వస్తాయి రీలో అయితే మస్తుందన్న ఖాళీ 20 minutes అసలుకి మాస్ అసలుకి అన్న పడిపోతా అన్న ఖాళీ పెళ్లి అంతే లాస్ట్ ఇంకా ఏం లేదు జై పని అంతే అంటే ఎట్లా అంటే ఫైట్ ఉందన్న జపాన్ కి వెళ్తాడు అట్లా జపాన్ కి వెళ్ళి కలిసేసి ఇంకా డబ్బులు రానివి అవి అంతా వస్తాయన్న అంతే ఇంకేం లేదు దాని లాస్ట్ కొంచెం లాస్ట్ కి స్టార్టింగ్ లోనే యాడ్ చేసిరు అన్న అంతే ఫస్ట్ టైం ఏమో తెలియదు కానీ సెకండ్ టైం అయితే బాగానే ఉందన్న నాకైతే అది జపాన్ కి వెళ్ళడం మీద నచ్చింది అన్న జపాన్ కి వెళ్ళి అక్కడ వార్నింగ్ ఇచ్చేసి మొత్తం చేసేసిన తర్వాత అది బాగుంది ఎర్ర చొక్క అది మళ్ళీ అంటే సిండికేట్ మీటింగ్ కూడా పెడతారన్న అంటే వాళ్ళకి భరోసా లేదట అంటే అది ఎర్రసందనము అంటే వీళ్ళు పట్టేసుకుంటారు కదా వీళ్ళకి నమ్మకం లేదని వీళ్ళు నమ్మకం ఇప్పిస్తారన్న అంతే ఇంకేం లేదు ఇంకా చాలా ఇంకా ఫుల్ హైప్ అన్న ఈజీగా 20 ఇంకా 500 కోట్లు ఈజీగా క్రాస్ చేస్తారు అన్న ఈజీగా అన్న వెళ్ళిపోతుంది ఒక 2 రోజులు ఆగండి 2 రోజులు దంగా ఎక్కడ కొట్టేస్తాం అన్న 2 days అంతే 2 రోజులు అన్న మీద ట్రోల్ చేస్తారు జపాన్ సీన్ యాడ్ చేసిరు తేడా అంటే ఇప్పుడైతే 2004 కన్ఫర్మ్ కొడుతుంది ఇండియన్ మెగాస్టార్ అల్లు అర్జున్ ఎక్స్ట్రా 20 minutes ఇట్స్ వర్త్ ఇట్ మీరు రండి మళ్ళీ సాటిస్ఫై అవుతారు ఇట్స్ బ్లాక్ బస్టర్ అంతే 2070 crores దాటేస్తుంది దంగల్ దాటేస్తుంది అంతే పాన్ ఇండియన్ మెగాస్టార్ అల్లు అర్జున్ 20 minutes కాదు ఎంతున్న సినిమా మా అన్న అనిపిస్తే చాలు బ్లాక్ బస్టర్ మొత్తం అన్న అసలు సంక్రాంతికి అప్పుడే 11th కే వస్తుంటేనే మొత్తం 3 సినిమాలు బంద్ చేసుకోవాల్సి ఉండే కానీ ఇప్పుడు వచ్చింది కానీ కొంచెం లేట్ అయినా కానీ లేటెస్ట్ గా వచ్చింది సినిమా సూపర్ ఉంది
అందరూ వచ్చి మళ్ళీ చూడండి. రీలోడ్ సూపర్ ఉంది. ఇంకా మళ్ళీ 18 crores 1800 crores 2000 crores దాటిపోతుంది. వన్ అండ్ ఓన్లీ పుష్ప ద బాస్ బ్లాక్ బస్టర్ రీలోడ్ వర్షన్ 20 minutes మొత్తం బ్లాక్ బస్టర్. వన్ అండ్ ఓన్లీ పుష్ప మొత్తం ఓవరాల్ వరల్డ్ పుష్ప. అన్ని రికార్డ్ బ్రేక్, మొత్తం రికార్డ్ బ్రేక్. ఏ సినిమా పని కాదు ఈ మూవీ. ఓన్లీ పుష్ప, ఓన్లీ పుష్ప చేస్తారు మీరు. ఒక్కసారి చూడండి. ఇప్పుడు ఉంది స్టోరీ లేదన్నా నేను కూడా అన్న స్టోరీ లేదు. ఇప్పుడు ఇప్పుడు లూపల్స్ అన్ని కరెక్ట్ అయినా సెట్ ఆఫ్ పే ఆఫ్ మాత్రం కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసిరు. సినిమా మాత్రం సూపర్. ఇప్పుడైతే దానికి న్యాయం జరిగింది 100%. అంటే లాస్ట్ ఉన్న దాంట్లో దానికి కొంచెం క్లారిటీ లేకుండే. ఈసారి దానికి తగ్గట్టు క్లారిటీ మొత్తం యాడ్ చేసి సుకుమార్ గారు ఏం చేశారంటే మనకు ఒక మంచి పర్ఫెక్షన్ ఇచ్చేసిండు. అందరు ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకోవచ్చు. 20 minutes అంటే పాతది అనుకున్నప్పుడు మాకు క్వశ్చన్ మార్క్ ఉండే ఈ సీతాకి ఏం జరిగిందని. ఇప్పుడు యాడ్ చేసి మొత్తం క్లారిఫై వచ్చింది. ఇప్పుడు పుష్ప 2 రూల్ అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు. రూల్ అనేది అతను ఎర్ర చొక్క అంటే ఎర్ర చొక్కనే. ఇప్పుడు మైక్ స్పాన్ చేయడం స్పాన్ చేయదు. అట్లా ఆయన ఎర్ర చొక్క అంటే ఎర్ర చొక్కనే. బ్లాక్ లో చొక్క ఎర్ర అంటాడు. అప్పుడు ఎర్ర అయిపోతుంది. నేను చెప్పిందే న్యాయం అన్నట్టు. ఫస్ట్ దానికన్నా మంచిగా ఉంది. ఈసారి ఇంకా ఇదే ఫస్ట్ వచ్చినట్టే మాత్రం వేరే లెవెల్ కలెక్షన్స్ వస్తుండే అన్న. ఇప్పుడు ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడాలా సినిమా గురించి. అదిరిపోయింది అన్న. 20 minutes సీన్ కూడా అదిరిపోయింది. అంటే మన జపాన్ సీన్ జాలరెడ్డి సీక్వెన్స్ జాలరెడ్డి సీన్స్ అన్ని యాడ్ చేశారు. జాలరెడ్డి సంపానికి వస్తాడు అల్లు అర్జున్ అన్నని. కానీ సినిమాలో జపాన్ సీక్వెన్స్ జాలరెడ్డి గురించి పుష్పలో పార్ట్ 1 లో వాళ్ళ చైన్ తీసుకుని వెళ్ళిపోతారు. చైల్డ్హుడ్ సీన్ లో ఆ చైన్ మళ్ళీ తీసి ఇవ్వడం అది ఒక ఎమోషనల్ సీన్. ఇంకా కొన్ని ఉన్నాయి. సీఎం జగత్ బాబు మధ్య సీన్స్ ఉన్నాయి. ఫైట్స్ అన్ని కామన్. ఫైట్స్ కూడా ఉన్నాయి. జపాన్ సీక్వెన్స్ లో 100 మందిని చంపుతాడు. అదే నీటిలో పడితే మళ్ళీ లేసి వస్తాయి. 2000 crores కొట్టాలని మూవీ చాలా లెంత్ అయిపోయింది కదా. మళ్ళీ ఒకవేళ రిలీజ్ చేస్తే మళ్ళీ చూస్తాం. ఎన్నిసార్లు చేసిన 43 ఏం లేదు. ఇక అలాగే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకే ప్రతి సీన్ ప్రతి సీన్ లేస్తున్నాను. ఇది ఎర్ర చొక్కా కలర్ కదా చెట్టు ఒకటే చెప్తున్నా. ఇది ఎర్ర చొక్కా అంటే ఎర్ర చొక్కానే నమ్మాలి. అదే డైలాగ్. అంటే అల్లు అర్జున్ అన్న బ్రాండ్ అది. అల్లు అర్జున్ అన్న ఏం చెప్తే అదే అమ్మవారి మూడులోనే ఉన్నారు. అందుకని చేతికి పారాని అన్ని ఉంటాయి. అసలు అబద్ధం అంటే లోపల అన్న సీను ఖాళీ జాతర సీన్ వస్తే బట్టలు చింపుకుంటారు. లోపల సీట్లు ఆల్రెడీ 2-3 ఇరగొట్టేసి సీట్లు ఫుల్ అయిపోయినాయి. 2-3 సీట్లు ఇరగొట్టుకుంటాం. కానీ ఒకటి ఏం చెప్పాలంటే సంధ్యా థియేటర్లు అయిందని మాకు అప్సోట్ ఉంది, బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం ఇక అది ఎవరికి ఏం చెప్పలేము కదా. ఇక సంధ్యా బ్రాండ్ కాదు ఇంటర్నేషనల్ అయిపోయింది. అది కూడా సూపర్ ఉంది మూవీ. 100 days పక్కా సూపర్ ఉంది. హైలైట్ ఉంది సినిమా. అసలు మూవీ ఎన్నిసార్లు చూసినా తప్పులేదు. స్టోరీలు అందరికీ అందరూ నీళ్ళలో పడ్డాడు. ఏమేంది అన్నారు. ఇల్లే చూపించిండు. అల్లుడు ఇప్పుడు వచ్చాడు. 20 minutes చాలంతే. ఫేవరెట్ డైలాగ్ ఎప్పటికొకటే. తమ్ముంటే యాక్చువల్లీ స్టోరీ కాదండి. యాక్చువల్లీ పుష్ప టీమ్ కి బందన్నకి సుకుమార్ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు ఇంకా ఫోటోస్ 3 గంటలు ఉందంట. 3 గంటలు కాదు సినిమా. ఓకే సార్ 10 నిమిషాలు కదా 4 గంటలు పెట్టినా ఖచ్చితంగా చూస్తారు.
నెక్స్ట్ లెవెల్ అంటే ఓకే సార్ 5 minutes 20 minutes యాడ్ చేసినట్టు లేదు. ఒక నెక్స్ట్ వాళ్ళు తీసుకెళ్ళట్టుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు చెప్తున్నా అసలు యాక్టింగ్ ఏంటంటే అంటే చాలా మంది కంటెంట్ లో ఎందుకున్నాడు, ఇక్కడ ఎందుకున్నాడు, వాళ్ళందరూ సినిమా చూసి ఇప్పుడు మాట్లాడారు. ఎవరు చేశారు, ఎవరైతే బండిని తొక్కాలి కిందికి లాగాలని చేశారు, ఎంత లాగాలని చేశారు అంత ఫాస్ట్ బైక్ వస్తుంది. చాలా మంది ట్రోల్ చేసి తగ్గిద్దామనుకున్నారు, వాళ్ళందరికీ రప్ప చూడండి, ఇప్పుడు చూడండి అసలు నెక్స్ట్ లెవెల్. అది ఇప్పుడు చాలా మంది ఏమన్నారు సప్పగుంది, పుష్ప ఏముంది, ఇప్పుడు జపాన్ లో చూపిస్తాడు పుష్ప. పుష్ప మీద యూట్యూబ్ లా ట్విట్టర్ లా నెగిటివ్ ఎవరెవరు మాట్లాడిరో ప్రతి ఒక్కరికి ఓకే